మండే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఫరానా నెక్స్ట్. టక్కు టక్కుమని ఇంటర్వ్యూలు దాటేయగలవా? ఈ కాలంలో చిన్న వయసు వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. పెద్ద కంపెనీలా ఉంది. తూ టెన్షన్ లేనక్కో. పనిలోకి తీసుకున్నారు. ఓహ్, వెళదాం. అప్పు కోపడుతున్నారు. బచ్చోం కే లియే నేను చేయక తప్పదు కదా ఆపా. మాకు అర్థమవుతోంది, మిగతా వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలకు వెళ్తున్నారుగా. మనవాళ్లే తీసుకో, మనం తప్ప అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. కాకపోతే ఐటీ కాల్ సెంటర్ గురించి రోజుకోటి వింటున్నాం. ఆపా, చెడిపోవాలనుంటే ఇంట్లో ఉన్నా కూడా చెడిపోవచ్చు కదా. అల్లా మనకెప్పుడు తోడుగా ఉంటాడు. తెలుసో తెలియకో మనం ఏదైనా తప్పు చేస్తే అల్లా సాధ్దేనా? నువ్వు 5 ఫరసులతో పాటు తహుజద్ని కలిపి చదువుతావు. అల్లా నీకెప్పుడు తోడుగా ఉంటాడు. నీ మీద నమ్మకం లేక కాదే, బచ్చోం కేలియే. ఓ ప్రాబ్లం నై, నేను చూసుకుంటాను. నమాజ్కి ఏ ప్రాబ్లం లేదుగా. దానికి ఏ ఇబ్బంది లేదు అన్నారు. టార్గెట్ అచీవ్ చేస్తే నమాజ్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు అన్నారు. నిజమేనా? టార్గెట్ అచీవ్ చేయాలి. ముత్తాజ్. కితాబ్ హై. ఏ పాలు చక్కెర మా ఇంట్లో లేవా? ఆబిద 3 గంటలకి స్కూల్ నుంచి వస్తుంది. అల్లా, నువ్వు వెళ్ళవే, నేను చూసుకుంటాను. పిల్లని అక్కింట్లో వదిలేశాను. మధ్యాహ్నానికి రైసు చికెన్ ఉంది. ఫరానా,
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ డే మొదట్లో కొత్తగా ఉంటుంది, అలవాటు అయిపోతుందిలే. హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి రావడం వదిలేసి రావడం జాలీగా ఉందా? మాలాంటి వాళ్ళకి చేతిలో ఉన్న బరువుని కొంచెం దించితేనే జాలీనే. మీరు బ్యాంక్ స్టాఫ్ కాదు, బ్యాంక్ నుంచి కాకుండా బ్యాంక్ తరపున మాట్లాడుతున్నామని చెప్పాలి. కెన్ ఐ స్పీక్ టు యూ ఇస్ రాంగ్, మే ఐ ఇస్ రైట్. నేను మాట్లాడచ్చా అనాలి. వి డోంట్ వాంట్ యూ టు టాక్ టు ద కస్టమర్, వి వాంట్ యూ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్. మే ఐ ఆస్క్ యు అ డౌట్? ఎక్సలెంట్. సిటీ రోడ్లో ఒక ఇరుకు ఇంటిలో నివసించే నక్షత్రం ఫారానా. ఆ కిటికీ ఊచల్లో ఇట్స్ ఎ కాన్వర్సేషన్. ఇఫ్ యు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ పొద్దు పొద్దున కాల్ చేసి అనవసరంగా డిస్టర్బ్ చేయకు. సిటీ రోడ్లో ఒక ఇరుకు ఇంటిలో నివసించే నక్షత్రం ఫారానా. ఆ కిటికీ సార్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ సార్. ఇన్సూరెన్స్ కూడా చావు బేరం. ఫోన్ కట్ చేస్తాను. ఆకాశం ఫారానా. మార్నింగే వస్తాను. పార్టీయా? ఇట్స్ నాట్ పార్టీ, ఇట్స్ పార్టీ. బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఒక క్రెడిట్ కార్డ్ లో ఉన్న బిల్ అమౌంట్ ని వేరే ఒక బ్యాంక్ కార్డ్ కి ట్రాన్స్ఫర్ చేయడం. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బ్యాంక్ స్టేట్మెంట్ జస్ట్ ఒక బిల్ కాపీ కాదు, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్, పర్చేస్ చేసే పవర్, వాళ్ళెవరు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం నచ్చుతుంది అన్ని తెలిసిపోతాయి. ల్యాండ్ కొనాలి, ఐఫోన్ కొనాలి, ప్యారిస్ తో ఫ్లైట్ లో వెళ్ళాలి, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి. నా పిల్లల్ని నేను బాగా చదివించాలి. వాళ్ళు ఆశపడినవన్నీ కొనివ్వాలి. జీవితంలో వాళ్ళకి ఏ లోటు ఎప్పుడూ రాకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ అప్పు చేయకూడదు. ఇవన్నీ నెరవేరడానికి అల్లా ఇచ్చిన రెహమతే ఈ పని అనుకుంటున్నాను. టార్గెట్ టార్గెట్ జస్ట్ ఒక బిల్ కాపీ కాదు. ఈ వీక్ కూడా మనమే ఫస్ట్ అవ్వాలి. కమ్ ఆన్ లెట్స్ గో. వాళ్ళు మనకన్నా 10 కార్స్ ఎక్కువగా ఇచ్చేశారు. మనం వెనకపడిపోకూడదు. ఆల్ ది బెస్ట్. యు గో అహెడ్. हेलो, సలాం వాలేకుం. हेलो, हाँ कौन? मैं HSBC बैंक से बोल रही हूँ मैम. हाँ बोलिए. लाइफ टाइम फ्री क्रेडिट कार्ड. क्रेडिट कार्ड. आप बैंक का प्रीमियर कस्टमर है ना? हाँ जी. अच्छा लिमिट है मैडम. हाँ फ्री इंश्योरेंस कवरेज भी है. फ्री है, फ्री कार्ड. आपका पैन कार्ड नंबर मैडम? थैंक यू मैडम. हाँ अच्छा ठीक है. Hey everybody, for sale for Farana. Hip hip, hooray! Hip hip. నిత్య కోపడుకు మీ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోనా ప్లీజ్. ఫార్ నీకు అది సెట్ అవ్వదు. ఏ కార్డ్ సెక్షన్ బానే ఉంది కదా. బానే ఉంది కానీ మీ డిపార్ట్మెంట్లోనే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా. ఓహో, నీకు ఇంకా ఇన్సెంటివ్స్ కావాలా? ఏంటి బూట్స్ అయినా ఎలా ఉన్నారు? ఒకడు 5 పూట్ల నమాజ్ చేస్తాడంట, ఇంకొకడు దోచుకుంటూ సంతోషంగా ఉంటాడంట. దోచుకునే వాళ్ళంతా బానే ఉన్నారు. అల్లాని నమ్ముకున్న వాళ్ళే ఒక పూట గడిచినా చాలు అనుకున్నా. దానికి కూడా ఈ కొట్టు వ్యాపారం సరిపోవటం లేదు. ఏం చేయమంటారు బాయ్? ఏంటమ్మా? ఎక్కడ చూసినా ఆన్లైన్ డోర్ డెలివరీ అని మొత్తం ఫోన్లోనే జరిగిపోతోంది. అయినా కూడా ఈ ఒక్క షాపుతో 3 అమ్మాయిలకి పెళ్లి చేసేశారు కదా. ఇదిగోండి బాయ్, వస్తాను. శుక్రియా. ఆపరేషన్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు డిలే చేస్తున్నారు? చూడండి, నేను చెప్పేది బాగా వినండి. పాప ప్రీమెచ్యూర్ బేబీ కావడం వల్ల వెంటిలేటర్లో ఉంచారు. ఎక్కువ రోజులు అందులో ఉండడం వల్ల లంగ్స్లో నీరు చేరింది. అందువల్ల ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఇక్కడ చెస్ట్లో ఒక ఆపరేషన్ చేయాలి, పైగా ఆడపిల్ల. కేర్లెస్గా ఉంటే పాప పెద్దయ్యే కొద్దీ కాంప్లికేట్ అవుతుంది. నేను చెప్పాను, ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది.
లోన్ తీసుకోవచ్చా మేడం? యాక్చువల్లీ జాయిన్ అయిన 6 months తర్వాతే లోన్కి అప్లై చేయగలరు. ఐఎమ్ సారీ. కరీంబాయ్ తీసుకెళ్ళి కట్టు త్వరగా. పసిబిడ్డ విషయంలో పాప పుణ్యాలు చూడకూడదు బూట్స్ అయినా. ఆ అల్లా తప్పుగా అనుకోడు. ఇప్పుడు ఎందుకు ఇలా డీలా పడిపోయి ఉన్నావు? కొట్టేమైనా తాకట్టు పెట్టావా? వడ్డీకే కదా తీసుకున్నావు. టూ వీక్స్లో టెస్ట్లన్నీ చేయించి నన్ను కలవండి.